అరెరెరెరె అరెరెరెరె పోరుబాటతో ఈరోజు మొదలు పెడుతున్నాను. కర్తవ్యం మా వంతు, పోరుబాట మన వంతు, చెప్పడమే మా ధర్మం, తెలియకుంటే మన కర్మం. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, వ్యవస్థలో తలెత్తుకొని తిరిగేది పోలీస్, మిలిటరీ, అదేవిధంగా విద్యా, వైద్యం, వీటన్నిటికంటే ఒక అత్యున్నత వ్యవస్థ ఉంది, అదే న్యాయ వ్యవస్థ. నిజంగా న్యాయ వ్యవస్థలో ధర్మాసనంపై ఆసీనులై ఉండే న్యాయమూర్తిని చూస్తే తెలుగు భాషలో దేవతల ప్రతిరూపంగా చెప్పుకోవచ్చు. అటువంటి న్యాయ వ్యవస్థకి నేను ఒక అర్జీ పంపించడం జరిగింది. పోతే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో వ్యక్తుల మీద ఎవరి మీద నేను అర్జీ అయితే పంపించలేదు. ప్రభుత్వాల్లో జరిగిన తప్పిదాల మీద చూడమని చెప్పి ఒక అర్జీ పంపించాను. విషయం ఏంటంటే, ఒక విద్యార్థి తప్పు చేస్తే ఆ క్రెడిబిలిటీ ఉపాధ్యాయుడి మీద పోద్ది. అందుకే ఇక్కడ పాలకులు ఇవన్నీ సమీక్షించే పరిస్థితి కాదు. ఏ తప్పు జరిగిందో ఏదో అనేది కూడా ఈ ల్యాండ్ యాక్ట్ కావచ్చు, ఈ అమరావతిలో జరిగే ఇప్పుడు ల్యాండ్ ఫీలింగ్ యాక్టు, గతంలోది, అదేవిధంగా విశాఖపట్నంలో జరిగిన ఈ ల్యాండ్ మాఫియాలకు సంబంధించి, ఈ అరాక్ మాఫియాలకు సంబంధించి, అదేవిధంగా ఈరోజు కరేడు ప్రాంతంలో జరిగే రైతు ఉద్యమాలకు సంబంధించి పునఃసమీక్షించమని చెప్పి ఒక అర్జీ పంపడం జరిగింది. పోతే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదే అర్జీలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పంపించాను, మాజీ మంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పంపించాను. మీకు మీరుగా దీనిని ఒక్కసారి ఆలోచించి పునఃసమీక్షించి వాళ్ళని ఈడీ, సిబిఐని ఆహ్వానిస్తే బాగుంటుందేమో నా చిన్న సలహా, ఒక సామాన్యుడిగా చెప్తున్నాను. అవకాశం ఉంటే ఒకసారి పరిశీలించవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను.